ప్రవక్తలకు దేవదూతల సహాయం. ముఖ్యమైన సంఘటనలు. 1. బద్ర్ యుద్ధంలో దేవదూతల రాక. ఇస్లాం చరిత్రలో మొదటి పెద్ద యుద్ధం బద్ర్ యుద్ధం. అప్పుడు ముస్లింల సంఖ్య కేవలం 313 మాత్రమే, కాని శత్రువులు 1000 మంది సైన్యంతో వచ్చారు. ఆ సమయంలో అల్లాహ్ ముస్లింలకు అదృశ్య సహాయం పంపాడు. సహాయం హజ్రత్ జిబ్రాయీల్ అలైహిస్సలాం నాయకత్వంలో అల్లాహ్ 1000 మంది దేవదూతలను పంపాడు. ఫలితం, దేవదూతలు కాఫిర్ల, అవిశ్వాసుల హృదయాలలో భయాన్ని నింపారు. దీనివల్ల ముస్లింలకు గొప్ప విజయం లభించింది. దీని ప్రస్తావన ఖురాన్లోని సూరా ఆల ఇమ్రాన్లో ఉంది. 2. హజ్రత్ ఇబ్రాహీం అలైహిస్సలాం మరియు నమ్రూద్ అగ్ని. కఠిన రాజు నమ్రూద్ హజ్రత్ ఇబ్రాహీం అలైహిస్సలాం ను మండుతున్న అగ్నిగుండంలో పడేసినప్పుడు హజ్రత్ జిబ్రాయీల్ అలైహిస్సలాం ఆయన వద్దకు వచ్చారు. సంఘటన: హజ్రత్ జిబ్రాయీల్ వచ్చి, ఓ ఇబ్రాహీం, మీకు నా నుండి ఏదైనా సహాయం కావాలా అని అడిగారు. విశ్వాసం: హజ్రత్ ఇబ్రాహీం, నాకు నీ నుండి ఏ అవసరం లేదు, నా అల్లాహ్ నాకు చాలు అని జవాబిచ్చారు. వెంటనే అల్లాహ్ అగ్నిని ఆజ్ఞాపిస్తూ, ఓ అగ్ని, ఇబ్రాహీం కొరకు చల్లగా మరియు క్షేమకరంగా మారు అని సెలవిచ్చాడు. 3. హజ్రత్ మరియం అలైహిస్సలాం కు ధైర్యం చెప్పడం. హజ్రత్ మరియం అలైహిస్సలాం ఒంటరిగా ఉన్నప్పుడు మరియు హజ్రత్ ఈసా అలైహిస్సలాం పుట్టే సమయం దగ్గర పడినప్పుడు ఆమె ఆందోళన చెందారు. సహాయం హజ్రత్ జిబ్రాయీల్ అలైహిస్సలాం ఒక మనిషి రూపంలో ప్రత్యక్షమై అల్లాహ్ ఆమెకు ఒక పవిత్రమైన కుమారుడిని ప్రసాదించబోతున్నాడని, ఆయనే అల్లాహ్ ప్రవక్త అవుతాడని శుభవార్త చెప్పారు. ఆమెకు ధైర్యం చెప్పి అల్లాహ్ శక్తిపై నమ్మకాన్ని కలిగించారు. 4. హజ్రత్ లూత్ అలైహిస్సలాం జాతిపై శిక్ష. హజ్రత్ లూత్ అలైహిస్సలాం జాతివారు పాపాలలో మునిగిపోయినప్పుడు అల్లాహ్ హజ్రత్ జిబ్రాయీల్ మరియు ఇతర దూతలను పంపాడు. సంఘటన: దేవదూతలు మొదట అతిథుల రూపంలో వచ్చారు. ఆ జాతివారు వారి పట్ల అసభ్యంగా ప్రవర్తించడానికి ప్రయత్నించినప్పుడు హజ్రత్ జిబ్రాయీల్ తన రెక్కతో ఆ ఊరిని మొత్తం తలకిందులు చేశారు. అలా ఆ జాతి మొత్తం అంతమైపోయింది. 5. హీరా గుహలో మొదటి వహీ సందేశం. మహమ్మద్ ప్రవక్త జీవితంలో ఇది అత్యంత కీలకమైన ఘట్టం. ఆయన హీరా గుహలో ధ్యానంలో ఉన్నప్పుడు హజ్రత్ జిబ్రాయీల్ అలైహిస్సలాం వచ్చారు. సహాయం మరియు మార్గదర్శనం. జిబ్రాయీల్ దూత వచ్చి ప్రవక్తను హత్తుకుని, ఇఖ్రా చదవండి అని చెబుతూ ఖురాన్ సందేశాన్ని ప్రారంభించారు. ప్రవక్తకు ఓదార్పునిస్తూ ఆయన అల్లాహ్ యొక్క నిజమైన ప్రవక్త అని ధృవీకరించారు. 6. మేరాజ్ ప్రయాణం. మహమ్మద్ ప్రవక్త ఆకాశాలకు వెళ్లిన మేరాజ్ ప్రయాణంలో హజ్రత్ జిబ్రాయీల్ అలైహిస్సలాం తోడుగా ఉన్నారు. పాత్ర: ఆయన బురాక్ అనే వాహనాన్ని సమకూర్చారు మరియు ప్రతి ఆకాశంలో ప్రవక్తతో ఉండి మార్గదర్శనం చేశారు. చివరకు సిద్రతుల్ ముంతహా చివరి సరిహద్దు వరకు వెళ్లారు. అక్కడ నుండి ముందుకు వెళ్లే అనుమతి ఏ దేవదూతకు లేదు. సారాంశం: దేవదూతలు సొంతంగా ఏమీ చేయరు, వారు కేవలం అల్లాహ్ ఆజ్ఞలను మాత్రమే పాటిస్తారు. కష్ట సమయాల్లో విశ్వాసుల హృదయాలను బలోపేతం చేయడానికి మరియు శత్రువులను ఓడించడానికి అల్లాహ్ వారిని సైనికులుగా పంపిస్తాడు.